Yeah. Kalyan Durgam, are you guys ready for the grand finale? Yes. వినిపిట్లా ఎనర్జీనే లేదు కళ్యాణ దుర్గం మీకోసం ఇంత ప్లాన్ చేసి ఇంత గ్రాండ్ ఈవెంట్ అరేంజ్ చేస్తే మీరు అంత సైలెంట్గా ఉంటే కష్టం. ఒక్కసారి ఆన్ మై కౌంట్ 3, 2, 1 అంటాను, ఓ వేసుకోండి, మీ కళ్యాణ దుర్గం ఎనర్జీ చూపియండి. ఓకే, ఆన్ మై కౌంట్ 3, 2, 1 గో. ఓకే 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 ఉంది. ఇంకా కాసేపులో మ్యాచ్ స్టార్ట్ అయినాక ఉంటుంది అనుకుంటా. ఎస్, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా కళ్యాణ దుర్గం. ఇవాళ ఈ రాత్రిని అందరం చాలా మెమరబుల్ చేసుకుందాము. అండ్ అలాగే మన హానరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారు కూడా మెమరబుల్ చేద్దాం. దానికోసం మీరు ఏం చేయాలి అంటే, మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఆ ఫోన్లకి టార్చ్ లైట్లు ఉన్నాయి కాబట్టి అందరూ ఆ టార్చ్ లైట్స్ ఆన్ చేసి మన సురేంద్రబాబు గారిని సాధారణంగా గౌరవంగా వెల్కమ్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ మీ ఫోన్లు బయటికి తీయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవ్రీవన్ మీ ఫోన్స్ తీయండి, ఆ ఫోన్లకు ఉన్న టార్చ్ లైట్స్ ఆన్ చేయండి, ఉన్న ఫోన్స్ అంతా బయటికి తీయండి. ఎవ్రీవన్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ టార్చ్ లైట్స్. కళ్యాణ దుర్గం వెలిగిపోవాలి మీ లైట్లతో. ఓకే, రైట్ సైడ్ చాలా తక్కువ మంది ఆన్ చేసిండ్రు. కాంపిటీషన్ పెడతాం, రైటా లెఫ్టా, మొత్తం అందరూ ఫోన్లు తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయండి. కలకల్లాడిపోవాలి, వెలిగిపోవాలి. ఆ వెలుగులో మన సురేంద్రబాబు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించాలి. సో కళ్యాణ దుర్గం అందరూ కూడా మీ ఫోన్స్ అన్ని కూడా బయట తీయండి, టార్చ్ లైట్స్ ఆన్ చేయండి, పైకెత్తండి, ఊపండి, గ్రాండ్ గా వెల్కమ్ చేయండి. ఎనియస్ ఆల్మోస్ట్ విచ్చేశారు శ్రీ అమిలేని సురేంద్రబాబు గారు. సో అందరూ ఇంకా ఫోన్లు బయట తీసి ఇంకా లైట్స్ ఆన్ చేయండి. మొత్తం లైట్స్ తో కలకలాడాలి గ్రౌండ్ అంతా కూడా. ఓకే, రైట్ సైడ్ లైట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ వాళ్ళందరూ కూడా ఫోన్లు తీసి టార్చ్ లైట్స్ ఆన్ చేసి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేద్దాం. మనందరి కోసం ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ అమిలేని సురేంద్రబాబు గారికి గ్రాండ్ గా వెల్కమ్ చేద్దాం. కమ్ ఆన్ కళ్యాణ దుర్గం, గట్టిగా చప్పట్లతో అరుపులతో లెట్స్ వెల్కమ్ ఆల్ ద లవ్లీ గెస్ట్ అండ్ లెట్స్ వెల్కమ్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ అమిలేని సురేంద్రబాబు గారు. Audio volume please. Audio volume please. Check. Volume increase the volume. Check. Audio increase the volume please. Mic volume increase and audio please. Thank you. Kalyana Durgam, are you guys ready? గట్టిగా చప్పట్లతో, గట్టిగా అరుపులతో లెట్స్ వెల్కమ్ our honorable ఎమ్మెల్యే శ్రీ అమిలేని సురేంద్రబాబు గారు. స్వాగతం సుస్వాగతం టు అవర్ కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ 2024. అండ్ అలాగే ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఇవాల్టి మన ఈ కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ కి విచ్చేసినటువంటి మినిస్టర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమతి ఎస్ సవిత గారికి సాదరంగా ఆహ్వానం చెప్తున్నాము. సవిత గారు, గ్రాండ్ వెల్కమ్, హార్డీ వెల్కమ్.
మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది సవిత గారు. అండ్ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీ అంబికాజీ లక్ష్మీనారాయణ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అనంతపూర్ డిస్ట్రిక్ట్, హార్డీ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. అండ్ అలాగే ఆ స్పెషల్ గెస్ట్ ఎమ్మెల్యే రాయదుర్గం శ్రీ కలువ శ్రీనివాసరావు గారు కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఎమ్మెల్యే అనంతపురం, హార్డీ వెల్కమ్ సార్, స్వాగతం, సుస్వాగతం. అలాగే శ్రీ ఎంఎస్ రాజు గారు, మదకసుర ఎమ్మెల్యే, హార్డీ వెల్కమ్ సార్. All right, music, thank you, music. Music stop. Thank you. Kalyanadurgam, let's welcome our special guest. Hearty welcome Srimati S. Savita Garu. Hearty welcome to Sri Ambika Ji Lakshmi Narayan Garu. Bhaiya, music stop. Music stop, thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 కి విచ్చేసినటువంటి ఆ స్పెషల్ ఆఫ్ ఆనర్ శ్రీమతి ఎస్ సవిత గారు, ఆర్ మినిస్ట్రీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హార్డీ వెల్కమ్. అలాగే శ్రీ అంబికాజీ లక్ష్మీనారాయణ గారు, ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అనంతపూర్ డిస్ట్రిక్ట్, హార్డీ వెల్కమ్. అండ్ అలాగే శ్రీ కలువ శ్రీనివాసులు గారు, రాయదుర్గం ఎమ్మెల్యే, హార్డీ వెల్కమ్. అలాగే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఎమ్మెల్యే అనంతపూర్, హార్డీ వెల్కమ్. అలాగే శ్రీ ఎంఎస్ రాజు గారు, మడకసిర ఎమ్మెల్యే, హార్డీ వెల్కమ్. అలాగే శ్రీ అమిలేని సురేంద్రబాబు గారు, హార్డీ వెల్కమ్. Yes, once again hearty welcome to all the lovely dignitaries. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాదరంగా ఆహ్వానం తెలుపుకుంటున్నాము. కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 కి విచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్లందరికీ కూడా హార్టీ వెల్కమ్. సో ప్లేయర్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నారు. అండ్ అందరూ కూడా గ్రాండ్ ఫినాలేకి ఆల్ సెట్. కళ్యాణదుర్గం మొత్తం ఇక్కడే ఉన్నారు ఈ గ్రాండ్ ఫినాలే లైవ్ గా విట్నెస్ చేయడం కోసం. అండ్ మరొకసారి శ్రీమతి ఎస్ సవిత గారికి హార్టీ వెల్కమ్, శ్రీ అంబికాజీ లక్ష్మీనారాయణ గారికి హార్టీ వెల్కమ్, అలాగే శ్రీ కలువ శ్రీనివాసరావు గారికి హార్టీ వెల్కమ్, అలాగే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అలాగే శ్రీ ఎంఎస్ రాజు గారికి సాదరంగా ఆహ్వానం తెలుపుకుంటున్నాము. హార్టీ వెల్కమ్ టు కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024. ద గ్రాండ్ ఫినాలే ఇంకాసేపట్లో హ్యాపెనింగ్. ద గ్రాండ్ ఫినాలే అందరి సమక్షంలో జరగబోతుంది. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ శ్రీ బికే పద్మసాద్ గారికి కూడా సాదరంగా ఆహ్వానం తెలుపుకుంటున్నాము. హార్టీ వెల్కమ్ సార్. Oh, hello. Please requesting you all outers అందరూ బయటకు వచ్చేయండి. ప్లీజ్ outers అందరూ ప్లేయర్స్ తప్ప మిగతా వాళ్ళంతా బయటకు వచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. Yes. ప్లీజ్ మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో
నేషనల్ యాంథమ్ తో స్టార్ట్ కాబోతుంది కాబట్టి గ్రౌండ్ మొత్తం క్లియర్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓన్లీ ప్లేయర్స్ అలాగే స్టూడెంట్స్ మాత్రమే గ్రౌండ్ లో ఉండవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి సేపట్లో ఎన్నో రోజులుగా మనం కేపీఎల్ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ ని దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అవుటర్స్ అంతా బయటికి వెళ్ళాలి బ్రదర్, ప్లీజ్ అవుటర్స్ అందరూ బయటికి వెళ్ళండి. ఎస్, అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ శ్రీ బికే పార్థసారథి గారికి హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు అవర్ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ ప్లీజ్ అందరూ బయటికి వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో మన ఫైనల్ స్టార్ట్ అవబోతున్నాయి. రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ కలువ శ్రీనివాసరావు గారు హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు అవర్ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024. Thank you very much for joining us. Your presence made a difference. Thank you very much for being a part of these wonderful celebrations. Hello. Ground handed over to police department. Sir, ground handed over to police department. Say Nagaraj sir, you can have your control on the ground. ఇచ్చేసినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అనంతపూర్ డిస్ట్రిక్ట్ శ్రీ అంబికా జీ లక్ష్మీ నారాయణ గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. హార్టీ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే అవర్ మినిస్టర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కవిత గారికి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు ఫర్ జాయినింగ్ us. హార్టీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024. అండ్ అలాగే ఇప్పుడు విచ్చేసినటువంటి అనంతపురం ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి హార్టీ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ ఎస్, మనందరూ ఇంత గ్రాండ్ గా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్, అవర్ హానరబుల్ ఎమ్మెల్యే శ్రీ అమిలేని సురేంద్ర బాబు గారికి హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024. హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. అండ్ అలాగే కుమారి సుష్మిత రాణి గారు ఆర్డీఓ ఆఫీసర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. హార్టీ వెల్కమ్. స్టేజ్ మీద ఉన్నటువంటి సైడ్కి రావాలి ప్లీజ్. చిన్న పిల్లలు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సైడ్కి వెళ్ళండి, ఎవరు కూడా బౌండరీ లైన్ దాటి లోపలికి ఉండొద్దండి ప్లీజ్. ఏ బాబు సైడ్ బా, మీరందరూ ఇక్కడ వచ్చి అందరూ బయటకు వచ్చేయండి. మీరు స్టార్ట్ చేయండి బాబు. చైతు గారు ప్లీజ్. ఎస్, పిల్లలు స్టార్ట్ చేస్తారు, అనౌన్స్మెంట్ చేయండి. ఆల్రైట్, వన్స్ అగైన్ వెంకట శివుడి యాదవ్ గారికి హార్టీ వెల్కమ్. ఆల్రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, గర్ల్స్ అండ్ గర్ల్స్, కళ్యాణదుర్గం, ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద గ్రాండ్ ఫినాలే? వన్స్ అగైన్ స్టేజ్ మీద విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి మన కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 గ్రాండ్ ఫినాలే నేషనల్ యాంథమ్ తో స్టార్ట్ చేయబోతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద ప్లేయర్స్ ఇన్ ద గ్రౌండ్, సో రిక్వెస్టింగ్ ఎవ్రీవన్. సో రిక్వెస్టింగ్ ప్రెస్ వాళ్ళందరూ కవరేజ్ చేసుకోండి. అండ్ మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ ప్లేయర్స్ అందరూ రెడీగా ఉన్న నేషనల్ యాంథమ్ కి అటువైపు చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఎంఎస్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మొడకసిరి ఎమ్మెల్యే గారు శ్రీ ఎంఎస్ రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎంఎస్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, నేషనల్ యాంథమ్ తో ఇవాళ మన ఈ గ్రాండ్ ఫినాలే స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో దానికోసం కళ్యాణదుర్గం, ఆర్ యు గైస్ రెడీ? ఎస్, శ్రీ ఎంఎస్ రాజు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. All right, requesting everyone to please stand for national anthem. Can we have the national anthem, please?
Thank you very much, Kalyana Durgam. Requesting everyone to please be seated. టౌన్ కన్వీనర్ శర్మ సోలి గారు టౌన్ కన్వీనర్ ముగ్గురికి ధనంజయ అన్న నేను చెప్పేస్తాను బ్రహ్మసముద్రం టౌన్ కన్వీనర్ వైట్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేయాలి చెప్పండి టౌన్ కన్వీనర్ శర్మ సోలి అన్న పైకి రావాలి ఫస్ట్ క్లియర్ చేసేసి మ్యాచ్ స్టార్ట్ చేసి వాళ్ళని పిలుద్దాం అట్లే కెమెరా పైన అందరూ ఉన్నారు పడిపోతారు. Yes, requesting ground లో స్టూడెంట్స్ మాత్రమే ఉండవలసి రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ క్లియర్ ద గ్రౌండ్. ఇంకాసేపట్లో గ్రాండ్ ఫినాలే మ్యాచ్ జరగబోతుంది. ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ కాబోతున్నారు తెలుసుకోబోతున్నాము. ఎవరు ఆ బిగ్ ట్రోఫీ గెలుచుకోబోతున్నారు ఫ్రమ్ ఆల్ ఆర్ లవ్లీ డిగ్నిటరీ ఆన్ స్టేజ్. స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. అండ్ నౌ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికోసం రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ క్లియర్ ద గ్రౌండ్. గ్రౌండ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. Alright, Kalyanadurgam. So, Kalyanadurgam Premier League 2024 Grand Finale ki vichesina prati okkariki marokasari swagatam suswagatam. And Grand Finale between Karthik Kings alage Jnana Bharati Garuda. So, ee teams madhyana already toss veyadam jarigindi weather condition ni batti. And Karthik Kings toss gelchi batting choose chesukodam jarigindi. So, Karthik Kings batting chestunaru and Jnana Bharati Garuda bowling cheyabothunaru. So, andariki telisindi out of 8 overs ఎవరైతే మాక్సిమం స్కోర్ చేస్తారో వాళ్ళే మన కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీతో పాటు క్యాష్ ప్రైజ్ గెలుచుకోబోతున్నారు. సో స్టేజ్ మీద ఉన్నటువంటి చీఫ్ గెస్ట్లు అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ తెలియజేసుకుంటూ మీ అందరి పర్మిషన్ తో మన గ్రాండ్ ఫినాలే స్టార్ట్ చేయబోతున్నాము. ఆర్ యు గైస్ సే yes? థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ దేర్ యు గో. The grand finale, Kalyanadurgam Premier League 2024 between Karthik Kings, Jnana Bharati Garuda starts in 3, 2, 1. Over to our umpires, over to all the players. Thank you. And alage Y Sports lo match ni live ga watch chestunna andarki kuda thank you very much. So we have commentators also. Commentators will proceed now. అండ్ కార్తిక్ కింగ్స్ అలాగే జ్ఞానభారతి గరుడ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఇవాళ మన కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ చెప్పొచ్చు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ కళ్యాణదుర్గం ఇలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు మన హానరబుల్ ఎమ్మెల్యే శ్రీ అమిలేని సురేంద్ర బాబు గారు. సో శ్రీ అమిలేని సురేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో అలాగే ఎస్ఆర్సి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 మనందరం కూడా ఇంత గ్రాండ్ గా జరుపుకుంటూ ఉన్నాము. అండ్ ఈ గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ 4 days గా ఈ ప్రీమియర్ లీగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 440 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అనౌన్స్ చేసిన వెంటనే 8 టీమ్స్ గా 120 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి 120 మెంబర్స్ గా సెలెక్ట్ చేసి కళ్యాణదుర్గం యూత్ అందరి కోసం కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ఈ కాన్స్టిట్యూషన్ లో ఫర్ ది ఫస్ట్ టైం
మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ ఎమ్మెల్యేని సురేంద్ర బాబు గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడతో స్టార్ట్ అయినటువంటి ఈ సెలబ్రేషన్స్ ఇలాగే కంటిన్యూ కాబోతున్నాయి. యూత్లో ఉన్నటువంటి స్కిల్ని డెవలప్ చేయాలి, వాళ్ళ స్కిల్ని వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఒక గ్రాండ్ ప్రీమియర్ లీగ్ని ఆర్గనైజ్ చేశారు. అండ్ ఎస్, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి గ్రాండ్ ఫినాలే మొదలవుతుంది. అండ్ ఈ గ్రాండ్ ఫినాలేని వీక్షించడానికి లైవ్గా ఈ గ్రాండ్ ఫినాలేని అలాగే కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవనీయులు స్పెషల్ గెస్ట్లు అందరూ కూడా స్పోర్ట్స్ని సపోర్ట్ చేస్తూ ఈ మ్యాచెస్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. బ్యాట్స్మెన్స్ రావాలి అర్జెంట్గా. Thank you very much all the guests for supporting this amazing event called Durgam Premier League. So 8 overs ki match జరగబోతుంది. So out of 8 overs maximum score చేయాలి. కార్తిక్ కింగ్స్, జ్ఞాన భారతి గరుడ వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి మ్యాచ్ రసవత్రంగా ఉండబోతుంది. ఎవరు ఆ క్యాష్ ప్రైజ్ గెలుచుకోబోతున్నారు, ఎవరు ఆ ట్రోఫీ గెలుచుకోబోతున్నారు ఇంకా కాసేపులో తెలియబోతుంది. గెట్ రెడీ ఫర్ దాట్. అండ్ వన్స్ అగైన్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ అందరి సపోర్ట్తోనే ఇంత అమేజింగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అమిలేని సురేంద్ర బాబు గారు. అండ్ ఈ ఈవెంట్ని సపోర్ట్ చేయడానికి లైవ్గా మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాట్స్మెన్స్ ఫాస్ట్గా రావాలి. కార్తీక్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ రావాలండి. కార్తిక్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఇమీడియట్ గా గ్రౌండ్ లో జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లేయర్స్ ప్లీజ్ జాయిన్ అస్. వెదర్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ ని ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ డూ సపోర్ట్. మీడియా ప్రతినిధులు కూడా కొంచెం బౌండరీ లైన్ దగ్గర రావాలి. మీడియా ప్రతినిధులు అందరూ కూడా వెనక్కి రావాలి ప్లీజ్. మీడియా ప్రతినిధులు అందరూ కూడా వెనక్కి రావాలి. రిక్వెస్టింగ్. బౌండరీ లైన్ దాటి యువతలకు ఉండాలి. మన నాయకులు లేచి మీడియా వాళ్ళకి సీట్స్ ఇవ్వాలి. ముదిగల మంజునాథ్ గారు, ముదిగల మంజునాథ్, ముదిగల మంజునాథ్, ముదిగల మంజునాథ్ రెడ్డి, మీ దగ్గర ఉన్న లాబీలో మీడియా ప్రతినిధులు కూర్చోబెట్టాలి ప్లీజ్. చూసుకోండి. మీడియా ప్రతినిధులకు ఇచ్చిన స్థానాల్లో ఫుల్ అయినాయి, ఆ పక్క కూడా అలాట్ చేయండి ప్లీజ్. పైన బిల్డింగ్ పైన కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా జాగ్రత్త ప్లీజ్. ఆహ్వానిస్తున్నాం. శర్మాస్వలి మున్సిపాలిటీ కన్వీనర్, ఓల వెంకటేష్ కళ్యాణదుర్గం రూరల్ కన్వీనర్, పి శ్రీరాములు బ్రహ్మసముద్రం శ్రీరాములు గారు, శివన్న గారు కమదూర్ కన్వీనర్, ధనుంజయ్ గారు కుందిర్పి కన్వీనర్, టిఆర్ తిప్పేస్వామి గారు చెట్టూరు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్ గారు 1000 మందికి ఆహ్వానిస్తున్నామండి. ఎస్, అందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ ఎస్, కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. గత కొన్ని రోజులుగా ఇచ్చినటువంటి సపోర్ట్ కి కళ్యాణదుర్గం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ గ్రాండ్ ఫినాలేని లైవ్ గా చూడడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ అండ్ వార్మ్ వెల్కమ్. అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గౌరవనీయులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ ని సపోర్ట్ చేస్తూ, క్రీడని సపోర్ట్ చేస్తూ, స్పోర్ట్స్ ని సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ గా మా శ్రీ ఎమ్మెల్యేని సురేంద్ర బాబు గారి తరఫు నుంచి అలాగే కళ్యాణదుర్గం ప్రేక్షకులందరి తరఫు నుంచి మ్యాచ్ స్టార్ట్. అండ్ ద మ్యాచ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. ఓవర్ టు ద కమెంటేటర్స్. హలో 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 హలో
Hello, hello. All right, ladies and gentlemen, are you all set for the finale of KPL Season 1? The grand finale is going on. Here you go, the first ball. Hit it hard in the air. Underneath there's a fielder coming in. The first delivery will be a no ball. Umpire has to raise his arms to consider this as a no ball. This will be a free hit. Here you go, the free hit. Ganesh is getting a chance for the free hit. Here you go. Just getting one run. Couldn't manage to clear the boundaries in the free hit. Swing and a miss. That will be a dot ball. Over number 1. Ball number 3. Shankar, who started the innings. Here we go again, Shankar to Ganesh. Hit it hard, just getting one run, and they're happy with one run. With a single score, moves on to 4 runs. Hello, hello. The grand finale of KPL Season 1. What an ambience, what a crowd here in KPL. The cricket festival is going on. Let's not waste the time there, umpires. Here we go again. Beautiful ball, well responded by the last ball of the first over. Hit it hard in the air underneath. There's a fielder coming in. Will that be a catch? Yes. The first boundary. ఇప్పుడే What a beautiful from గ్రౌండ్ లోకి ఇచ్చేసి బెంగళూరు జయరామ్ గారికి స్వాగతం సుస్వాగతం. హార్ట్లీ వెల్కమ్ సార్. ఇప్పుడే మన కేపీఎల్ గ్రౌండ్ లోకి విచ్చేసిన జయరామ్ గారికి స్వాగతం సుస్వాగతం. హార్ట్లీ వెల్కమ్ సార్. Hello, hello. ఇప్పుడే మన కేపీఎల్ గ్రౌండ్ లోకి విచ్చేసిన గుమ్మనూరు జయరామ్ గారికి స్వాగతం సుస్వాగతం. ధూమ్ ధూమ్ కేపీఎల్. స్కోర్ ఎంత సాయి స్కోర్ ఎంత Yes, Guntakal MLA Shri Gumanuru Jairam Garu, hearty welcome sir. Hearty welcome to our Kalyanadurgam Premier League 2024. Swagatam sir. Thank you very much for being here sir. Hearty welcome sir. స్కోర్ 5 రన్స్, 1 వికెట్ నష్టానికి 5 పరుగులు. All right, another boundary here. Hello, hello, సైడ్ రా hello. It's a 4, super 4. Hello, mic testing 1 2 3. Yes.
The Anda speaker is also ready. ఫైనల్ మ్యాచ్ కు టీమ్ గరుడ జ్ఞానభారతి వర్సెస్ కార్తిక్ కింగ్స్ వచ్చారు. ఇప్పటి వరకు మన కార్తిక్ కింగ్స్ కు అరుదైన రికార్డు ఉంటుంది. ఈ కేపీఎల్ సీజన్ 1 లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కి చేరుకుంది కార్తిక్ కింగ్స్. టీమ్ గరుడ జ్ఞానభారతి కూడా మంచి బౌలర్స్ మరియు మంచి ఫీల్డింగ్ ఉంది. వావ్! ఇట్స్ ఎ గోల్! సూపర్! కేపీఎల్ లో చాలా చక్కటి షాట్స్ తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రెజర్ ఫీల్ కాకుండా లాస్ట్ వరకు మ్యాచ్ టెన్షన్ లేకుండా ముందరకు పోవాలంటే అప్పుడప్పుడు ఇలాంటి షాట్స్ అవసరం. అందుకే కార్తిక్ కింగ్స్ చాలా ఎక్స్పర్ట్స్ బ్యాట్స్మెన్స్ కాబట్టి ఇట్స్ వైడ్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ కాబట్టి వాళ్ళకు కూడా లాస్ట్ వరకు మ్యాచ్ టెన్షన్ తీసుకోపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి 4s and 6s తీసుకుంటూ ఉంటుంటారు. ప్రతి బాల్ ఇంపార్టెంటే కాబట్టి చివరి వరకు ఏ ఒక్క రన్ కూడా మిస్ కాకుండా ప్రతి బాల్ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. హలో హలో 18 for 1, ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు. లాస్ట్ వికెట్ కెప్టెన్ గణేష్ లాస్ అయ్యాడు. ఒక బిగ్ వికెట్ తర్వాత ఆ టీం కేకే ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఇట్స్ ఎ సూపర్! సూపర్! కార్తిక్ కింగ్స్ 4 balls 4 runs కొట్టేశారు. 4 balls 4 fours కొట్టారు. హ్యాట్రిక్ ఫోర్స్. కార్తిక్ కింగ్స్ మాక్సిమం మిడిల్ ఆర్డర్ వరకు చాలా మంచి హిట్టర్స్ ఉన్నారు. కాదర్వల్లి తన బ్యాటింగ్ కూడా ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో కూడా తనకు బాగా తెలుసు. చాలా చక్కటి హలో హలో All right, so what a match this is. The first over. So after the completion of 2 overs, score moves on to 23 runs for the loss of 1 big wicket. టూ ఓవర్స్ కంప్లీట్. ఒక వికెట్ నష్టానికి 23 పరుగులు. 23 for 1. So here we go, the third over coming in. We have a bowler Harish who's going to bowl the third over. టీమ్ గరుడ జ్ఞానభారతి కూడా Khadar, who's been very excellent here. He's already scored 19 runs in just 8 balls there. Here we go again. A beautiful start here by the bowler Harish. What a start here. A dotted delivery trying to put a pressure on the batsman right now.
So score moves on to 23 runs for the loss of one big wicket. So this will be an 8-over innings. You're watching the grand finale of KPL Season 1. Here you go again, Harish to Khadar. Tapped in and tried to go for a big one but couldn't manage to get it, just getting one run. So with this single, score moves on to 24 runs. One. $25 for the loss of one wicket. కార్తిక్ కింగ్స్ కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు మిడిల్ ఆర్డర్స్ వరకు. మనం ఇంతవరకు చూసిన మ్యాచ్లో చూసుకుంటే ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చేసిన టీం మీ సేవ ఫైటర్స్ 103. అప్పటి నుంచి కానీ సింగల్ దొరుకుతుంది. చాలా చక్కటి రన్నింగ్. ప్రతి బాల్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఏ బాల్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా సింగిల్స్ తీసుకుంటూ ఉంటారు. మనకి ప్రతిదీ 6 4 కాదు, అప్పుడప్పుడు కూడా మనకు సింగిల్స్ కూడా చాలా అవసరం. సింగిల్స్ డబల్స్. టీం గరుడ జ్ఞానభారతి కూడా ఎక్కువగా షార్ట్స్ మూవ్ చేయకుండా మంచి బౌలింగ్తో కట్టడి చేస్తూ సింగిల్స్ డబల్స్ మాత్రమే ఇప్పిస్తూ ఉంటారు. ఓ ఇట్స్ అపీల్. బ్యాట్స్మెన్కు చాలా ఇబ్బంది పెట్టే దాంట్లో టీం గరుడ జ్ఞానభారతి ఫీల్డర్స్ మరియు బౌలర్స్ మొదటి నుంచి మనం చాలా మ్యాచ్ల్లో చూసే ఉన్నాం. ఇక్కడ జరిగిన మ్యాచెస్లో టీం గరుడ జ్ఞానభారతి చాలా చక్కటి పర్ఫార్మెన్స్తో ఫీల్డింగ్తో ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. అంత ఈజీ కాదు. టీం గరుడ జ్ఞానభారతి చేతిలో ఒక్కసారి బాల్ పడిందంటే మ్యాక్సిమం మిస్ఫీల్డ్ అనేది ఉండదు. కాబట్టి బ్యాట్స్మెన్స్ కూడా తెలుసు గ్రౌండ్లో మ్యాక్సిమం షాట్స్ లేస్తే. ఓ గుడ్ బౌలింగ్. సింగిల్స్ కూడా అవసరమే. మ్యాచ్ టెన్షన్ గురి కాకూడదంటే చివరి వరకు కూడా సింగిల్స్ మరియు డబల్స్, అప్పుడప్పుడు మరి 6 4s కూడా తీసుకుంటూ ఉండాలి. ఓవర్ కంప్లీట్. Yes, at the end of 3 overs, Karthik Kings 27 for the loss of one wicket. Khadar is playing really well. 11 balls to 21 runs చేయడం జరిగింది. And Ashok 3 balls to 2 runs. ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు. 27 for 1. త్రీ ఓవర్స్కి 27 రన్స్. వికెట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఓవర్స్ ఉన్నాయి. చరణ్ బెస్ట్ బౌలర్. మార్నింగ్ కూడా చూసే ఉన్నాం మనం. సూపర్ ఓవర్ దాకా వెళ్ళి సెమీఫైనల్స్ చాలా టెన్షన్కి గురైంది మీ సెవెన్ ఫైటర్స్ వర్సెస్ టీం గరుడ జ్ఞానభారతికి. అప్పుడు కూడా సూపర్ ఓవర్లో చరణ్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చేశాడు. మ్యాచ్ పూర్తిగా టైట్ ఉన్నప్పుడు మాత్రం చరణ్ చాలా చక్కగా మ్యాచ్ని కవర్ చేసే దాంట్లో బాగా ఎక్స్పర్ట్. కార్తిక్ కింగ్స్ కూడా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉండడం కూడా కార్తిక్ కింగ్స్ స్పెషాలిటీ. ఉదయం కూడా కార్తిక్ కింగ్స్ చాలా చక్కటిగా ఆడి సంగప్ప సన్ రైజర్స్ మీద చాలా చక్కటి విజయం సాధించింది. కార్తిక్ కింగ్స్ ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ వాళ్ళ ప్లేయర్స్ ఎవరో ఒకరు దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్కోర్ని ముందుకు తీసుకుపోయి బాధ్యత తీసుకుంటారు. బిగ్ వికెట్ కోల్పోయినప్పుడు కూడా టెన్షన్ లేకుండా జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో బ్యాట్స్మెన్స్ ప్రెజర్గా ఫీల్ అవుతూ ఉంటారు. కార్తిక్ కింగ్స్
ఉదయం కూడా ఆడిన మ్యాచ్లో సంగప్ప సన్ రైజర్స్ మీద చాలా చక్కటి విజయం అయితే తీసుకుంది. టీం గరుడ జ్ఞానభారతి గురించి చెప్పాలంటే మొదట్లో కొంచెం డల్గా ఉన్నప్పటికి కూడా మొదటి రోజు సంగప్ప సన్ రైజర్స్ మీద నుంచి ఇప్పటి వరకు చాలా చక్కగా గెలుస్తూ వచ్చింది మ్యాచ్. కానీ ఇప్పటి వరకు మనకు కేపీఎల్ సీజన్ 1లో హైయెస్ట్ స్కోర్ చేసింది మీ సేవా ఫైటర్స్ 103. ఆ స్కోర్ని ఇప్పటి వరకు ఎవరు కూడా బీట్ చేయలేదు. చాలా చక్కగా ఆడారు మీ సేవా ఫైటర్స్. ప్రతి ఒక్క టీం కూడా మీ సేవా ఫైటర్స్లో కూడా ఈరోజు ఉదయం మంచి చక్కటి స్కోర్ చేశారు. కానీ సూపర్ ఓవర్కు మ్యాచ్ వచ్చింది. ఆ సూపర్ ఓవర్లో కూడా చరణ్ దుమ్ము దులిపాడు. ఇట్స్ వైడ్. జనరల్గా వైడ్ బౌలర్స్ ఒకసారి ఒక ఎక్స్ట్రా రన్ ఇచ్చాక టెన్షన్ ఫీల్ అవుతుంటారు, ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ప్రెజర్లో మ్యాక్సిమంగా బ్యాట్స్మెన్ని కవర్ చేయాలనుకొని కొంచెం టెన్షన్కి ఎక్కువ ఫీల్ అయిపోయి ఇలాంటి ఎక్స్ట్రా రన్స్ వస్తుంటాయి. కానీ మ్యాక్సిమం మళ్ళా కేపీఎల్లో ఎక్స్ట్రా రన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా అవుతాయి. రాను బౌలర్ కూడా చాలా కాన్సన్ట్రేషన్తో ఎక్స్ట్రా రన్స్ ఇవ్వకుండా ఆడుతూ ఉంటారు. ఎందుకంటే మనం చూసే ఉన్నాం కేపీఎల్లో ఏ మ్యాచ్ కూడా వన్ సైడ్ మ్యాచ్ కాలేదు. చివరి 2 ఓవర్లో మరి ఆఖరికి లాస్ట్కు 4 బాల్స్లో కూడా మ్యాచ్ టర్న్ అయిన మ్యాచెస్ చూసాం మనం కేపీఎల్లో. కాబట్టి లాస్ట్ మూమెంట్ వరకు కూడా వన్ సైడ్ మ్యాచ్ అనుకునేకి లేదు కేపీఎల్ది. వావ్, రన్నింగ్ సింగిల్ దొరుకుతుంది. బాల్స్ ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయని చెప్పేసి మ్యాక్సిమంగా బ్యాట్స్మెన్ సింగిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. అప్పటి నుంచి మధ్యలో సింగిల్ డబల్స్ కూడా ఇంపార్టెంటే స్కోర్ మూవ్ కావాలంటే. 4 ఓవర్స్ కంప్లీట్ అయిపోయి 1 వికెట్ నష్టానికి 31 పరుగులు. 31 for 1. 4 ఓవర్స్ కంప్లీట్. బిగ్ వికెట్. మనం చూసే ఉన్నాం గణేష్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ కెప్టెన్ స్మైలీ ఫేస్తూనే ఉంటాడు. అందుకే మన కేపీఎల్ స్మైలీ గణేష్ అని చెప్తూ ఉంటారు. మీ సేవా ఫైటర్స్ కూడా 3rd ప్లేస్లో ఉంది. చాలా చక్కటి పర్ఫార్మెన్స్తో చేసింది. మ్యాక్సిమం సెమీఫైనల్స్కి వచ్చి చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికి కూడా సూపర్ మనం ఈ కేపీఎల్ గురించి చెప్పాలంటే మనం మొదటి రోజు కేపీఎల్ ప్రారంభమైనప్పుడు కూడా మనం అందరూ కూడా 8 టీములు వచ్చాయి. 8 మంది ఫ్రాంచైజర్స్. ఈ 8 మంది ఫ్రాంచైజర్స్ కూడా టీమ్ మెంబర్స్ని ఆక్షన్లో కొన్నారు. మ్యాక్సిమం అందరినీ చాలా డిప్ తీసి ఐకాన్ ప్లేయర్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఐకాన్ ప్లేయర్స్ మిగిలిన టీం అంతా సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం మన కేపీఎల్లో జరిగిన మ్యాచెస్ 32 మ్యాచెస్ జరిగాయి. ప్రతిరోజు 9 మ్యాచ్లు జరిగాయి. 8 టీములు తలబడ్డాయి. ఈ 32 మ్యాచెస్లో గత 3 రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. 8 ఓవర్స్ మ్యాచ్. మరి ఈరోజు మార్నింగ్ నుంచి సెమీఫైనల్స్ జరిగాయి. సెమీఫైనల్స్లో మళ్ళీ ఇప్పుడు ఫైనల్కి సెలెక్ట్ అయిన టీమ్స్ లాస్ట్కు 2 టీమ్స్. ఈ కేపీఎల్
మ్యాచ్ గురించి చెప్పాలంటే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఉండేది ఖచ్చితంగా ఫ్లడ్ లైట్ల కింద ఆడాలని ఉండేది. It's a white ball. Dhum Dhum KPL. It's a wide. It's a wide. మనం ఇప్పుడు 8 ఫ్రాంచైజర్స్ ఉన్నారు, 8 టీములు ఉన్నాయి. ఈ 8 టీములు వచ్చేసి టీమ్ గరుడ జ్ఞానభారతి రమేష్ బాబు సార్, మీ సేవ ఫైటర్స్ మీ సేవ బాబు గారు మరియు బత్తే నాయక్ సార్ మరియు గోడ వెంకటేష్. టీమ్ తారక్ టైగర్స్ కొండాపురం అనిల్ చౌదరి అన్న గారు మరియు వాల్మీకి వారియర్స్ వైపి రమేష్ అన్న గారు. రిచి రాయల్స్ శ్రీరాములు అన్న గారు, రామ్మోహన్ అన్న గారు. సంగప్ప సన్ రైజర్స్ ఆచార్య సార్ గారు. సన్నీ రైజర్స్ నిరంజన్ గారు, సురేష్ యాదవ్ గారు. కార్తీక్ కింగ్స్ జేబీఏ కార్తీక్ గారు. మనకు టోటల్ 8 టీమ్స్ ఉన్నాయి. ఈ 8 టీమ్స్ ఫ్రాంచైజర్స్ మరియు వాళ్ళ టీమ్ నేమ్స్: టీమ్ గరుడ జ్ఞానభారతి రమేష్ బాబు సార్, మీ సేవ ఫైటర్స్ మీ సేవ బాబు బత్తే నాయక్, మనకు మొత్తం 8 టీమ్స్. అందులో టీమ్ గరుడ జ్ఞానభారతి ఫ్రాంచైజ్ ఓనర్ రమేష్ బాబు సార్, మీ సేవ ఫైటర్స్ మీ సేవ బాబు బత్తే నాయక్ సార్ మరియు ఫైనల్ అయిపోయినాక నాకు అది ఇప్పుడు మధ్యలో పోయి కాదురా లాస్ట్లో చేస్తూ వచ్చిన కొంచెంసేపు చెక్ చెక్ పవన్ ఏమైంది? అన్నా లైట్స్ ఆఫ్ చేయాలంట లోపల స్టేజ్ లైట్. అవునా? స్టేజ్లో స్టేజ్ లైట్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. స్టేజ్ లైట్స్ ఆఫ్. స్టేజ్ లైట్స్ ఆఫ్ ప్లీజ్. డిమ్ కలర్ పెట్టండి, డిమ్ పెట్టండి, ఇన్సైడ్ డిమ్ పెట్టండి. స్టార్ట్ ద మ్యాచ్. స్టార్ట్ ద మ్యాచ్. థ్యాంక్ యూ. చెక్ చెక్ చెక్
ఇప్పుడు వావ్ ఇట్స్ ఎ ఫోర్ సూపర్ కేపీఎల్ కు మొదటి నుంచి ఒక కేపీఎల్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేపీఎల్ కమిటీకు చాలా వరకు అందరూ చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చి అందరూ కూడా మంచి కోఆర్డినేషన్ చేశారు. మన కేపీఎల్ కమిటీ గౌరవ అధ్యక్షులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సార్, ప్రెసిడెంట్ మోరేపల్లి మల్లికార్జున అన్న గారు, వైస్ ప్రెసిడెంట్స్ అబ్దుల్ రహీం అన్నగారు, డిష్ మురళి అన్నగారు, పి శ్రీరాములు అన్నగారు, గోళ్ళ వెంకటేష్ అన్నగారు, శర్మాస్వలి అన్నగారు, శివన్న గారు, సంగప్ప అన్నగారు మరియు జనరల్ సెక్రటరీ వైపి రమేష్ అన్నగారు, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ గోపి అన్నగారు, ధర్మతేజ అన్నగారు, జాయింట్ సెక్రటరీస్ పవన్ యాదవ్, ప్రకాష్, రాజేష్ బాబు, కొండాపురం అనిల్ చౌదరి అన్నగారు, తిమ్మరాయుడు, కోకా రమేష్ అన్నగారు, ట్రెజరర్ కార్తీక్ అన్నగారు, జాయింట్ ట్రెజరర్ మీసేవా బాబు గారు, డైరెక్టర్స్ నిరంజన్ గారు, రాజు గారు, అనిల్ యాదవ్ గారు, మల్లిపల్లి నారాయణ గారు. ఇంతమంది సమిష్టి కృషి వల్ల ఈరోజు ఈ కేపీఎల్ ఒక అద్భుత రూపానికి వచ్చింది. మన కళ్యాణ్ దుర్గంలో చాలా మంది ప్లేయర్స్ ఇంత ప్రతిభ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఫ్లడ్ లైట్ల కింద ఆడాలని చాలా వరకు ఉంటుంది. కానీ ఆ ఆశ దాన్ని నెరవేర్చినందుకు మా ప్లేయర్స్ తరపు నుంచి మరియు మా కళ్యాణ్ దుర్గం యూత్ తరపు నుంచి గట్టిగా ఒక్కసారి స్పెషల్లీ థ్యాంక్స్ టు అమిలినేని సురేంద్ర బాబు సార్. థ్యాంక్ యూ సార్. 6 overs కంప్లీట్, ఒక వికెట్ నష్టానికి 53 పరుగులు. 53 for 1, 6 overs కంప్లీట్. అలాగే ఈ కోచ్ మనకి ఈ గ్రౌండ్ను మొదటి నుంచి రెడీ చేయడానికి చాలా సపోర్ట్గా ప్రముఖ క్రికెట్ కోచ్ హర్నాథ్ రెడ్డి సార్ గారు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు మనతోనే ఉండి చాలా చక్కగా మన కేపీఎల్ కమిటీకి సపోర్ట్ చేస్తున్నందుకు స్పెషల్లీ థ్యాంక్స్ టు హర్నాథ్ రెడ్డి సార్. ఈరోజు ఉదయం మనం మ్యాచ్ చూసుకున్నట్టయితే టీమ్ గరుడ జ్ఞానభారతి వర్సెస్ మీసేవ్ ఫైటర్స్ చాలా అద్భుతంగా జరిగింది. అది మ్యాక్సిమం వ్యూస్ వచ్చేసాయి. 27,000 మంది పై చిలుకు యూట్యూబ్లో లైవ్ని చూసారు సూపర్ ఓవర్ని. అంత టెన్షన్గా ఉంది. మీసేవ ఫైటర్స్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చేసింది. మీసేవ ఫైటర్స్ గురించి చెప్పాలంటే ఈ గ్రౌండ్లో అత్యధిక స్కోర్ చేసిన టీం అదే మీసేవ ఫైటర్స్. కెప్టెన్ కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు. అందుకు మీసేవ ఫైటర్స్ కెప్టెన్ కూడా ఇంతటి వరకు తీసుకొచ్చి వాళ్ళ టీంని సెమీఫైనల్స్ వరకు తీసుకొచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ టు మిస్టర్ కూల్ జయరాజ్. హలో 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 for 1. హలో హలో Score 53 for 1, 6.2 overs రన్నింగ్. టీమ్ గరుడ జ్ఞానభారతి చాలా చక్కగా కంట్రోల్ అయితే చేసింది మ్యాచ్. గుడ్ ఫీల్డింగ్.
మనం అనుకుంటూనే ఉన్నాం టీం గరుడ జ్ఞానభారతి మ్యాక్సిమం మిస్ఫీల్డ్ అనేది ఉండదు, చాలా చక్కటి కోఆర్డినేషన్తో పోతూ ఉంటుంది మ్యాచ్. ఇప్పటి వరకు జరిగిన స్కోర్ 55, బెస్ట్ స్కోరే. కానీ టీం గరుడ జ్ఞానభారతిలో కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు కాబట్టి ఏ మ్యాచ్ కూడా స్కోర్ చూసి మనం వన్ సైడ్ అనుకోలేం. కార్తిక్ కింగ్స్ ఇప్పటి వరకు కూడా ఓటమి లేకుండా విజయం సాధిస్తూనే ఉంది. చాలా టీం గరుడ జ్ఞానభారతి కూడా చాలా చక్కటి ఫీల్డింగ్తో ముందుకు పోతూ ఉంది. మార్నింగ్ చూసుకున్నట్టయితే టీం గరుడ జ్ఞానభారతి పర్ఫార్మెన్స్ సూపర్. ఆల్మోస్ట్ మీసా ఫైటర్స్కి మ్యాచ్ అనుకూలం అయిపోయింది అనుకున్న టైంకి చాలా చక్కటి షాట్స్తో టీం గరుడ జ్ఞానభారతి ప్లేయర్స్ ముందుకు తీసుకెళ్ళి టీంను ప్లేయింగ్ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లారు. తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ మీసా ఫైటర్స్కే ఇక ఫైనల్కి వచ్చింది అనుకునే టైంకి టీం గరుడ జ్ఞానభారతి రైజ్ అయింది. ఇలానే ఉంటుంది కేపీఎల్లో. లాస్ట్ మూమెంట్ లాస్ట్ బాల్ వరకు మనం చెప్పలేం వన్ సైడ్ అయింది మ్యాచ్ అని. ఈరోజు వచ్చిన మ్యాచెస్లో అయితే చాలా చక్కగా పర్ఫార్మెన్స్ అయింది. స్టేడియం మొత్తం ఫుల్ టెన్షన్, యూట్యూబ్ వ్యూస్ కూడా చాలా టెన్షన్. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా ధన్యవాదాలు. మరి యూట్యూబ్లో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, స్పెషల్లీ థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మన కళ్యాణ్ దుర్గంలో ఎప్పుడూ లేని రీతిలో ఇంతటి ఫెడ్ లైట్స్తో మనకు జనరల్ టోర్నమెంట్స్ అయితే జరిగాయి, కానీ జనరల్గా మార్నింగ్ మ్యాచెస్ ఇంత గ్రాండ్గా ప్లేయర్స్కు గుర్తించి ఇంతటి ఘనంగా చేసిన మొట్టమొదటి ఎమ్మెల్యే మన సురేంద్రబాబు సార్ గారు మాత్రమే. ఇట్స్ ఓ సూపర్ రా. ఫిఫ్టీ సిక్స్ స్కోర్. లాస్ట్ 5 బాల్స్ ఇన్నింగ్స్లో లాస్ట్ 5 బాల్స్ మిగిలాయి. 57 for 1. లాస్ట్ 5 బాల్స్ 57 for 1 వికెట్. బిగ్ వికెట్ పడినప్పటికి కూడా మంచి స్టాండ్ అయితే దొరికింది కార్తిక్ కింగ్స్కు. చక్కటి స్టాండ్తో అప్పటి నుంచి గ్రీస్లోనే ఉండి స్కోర్ని మంచిగా ముందుకు తీసుకెళ్లారు. 50 స్కోర్ దాటిందంటే మన కేపీఎల్ గ్రౌండ్లో బెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కానీ మంచి స్కోర్ ఇంకా 4 బాల్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఏమన్నా జరగచ్చు. సూపర్ 4. లాస్ట్ లాస్ట్
లాస్ట్ 4 balls. వేరే మైక్ తీసుకోండి చెప్పండి ఎందుకంటే డ్రమ్స్ బ్యాలెన్స్ హలో ఇలాంటి కేపీఎల్ ను తీసుకొచ్చినందుకు మన కళ్యాణ్ దుర్గంలో ఇంప్లిమెంట్ చేసినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ టు అమిలినేని సురేంద్ర బాబు సార్. ఒక్కసారిగా అందరూ గట్టిగా చప్పట్లు సురేంద్ర బాబు సార్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చప్పట్లు కొట్టండి. స్పెషల్లీ అలాగే ఈ కేపీఎల్ అనే ఆలోచనని తీసుకొచ్చి సక్సెస్ చేసి వెనుక నుండి నడిపిన గోపి అన్న గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ టు గోపి అన్న. సౌండ్ దగ్గర పోయి చెప్పండి ఏమంటే థర్డ్ అంపైర్ సార్ అది కాదు సార్ థర్డ్ అంపైర్ డెసిషన్ వేరే యాంకర్ మైక్ వేరే ఉంటుంది టీం గరుడ జ్ఞానభారతి చేతిలో హలో నాట్ అవుట్. లాస్ట్ 3 balls. గుడ్ బాల్ డాట్ బాల్. లాస్ట్ 2 balls. ఓకే ప్రకాష్. లాస్ట్ 2 balls. హలో శుభ సూపర్ రన్నింగ్ కార్తిక్ కింగ్స్. బైస్రావ్ చివరి బాల్ ఇన్నింగ్స్ లో చివరి బాల్ 63 for 1. బిగ్ వికెట్ కోల్పోయినప్పుడు కూడా చక్కటి స్కోరే చేశారు కార్తిక్ కింగ్స్. మాక్సిమం కార్తిక్ కింగ్స్ కు ఈ పాటికి స్కోర్ పరుగులు పెట్టాల్సింది, కానీ టీం గరుడ కాబట్టి అంతటి స్కోర్ ని మాక్సిమం ఎవరు చేయలేరు. కానీ బెస్ట్ స్కోర్ వావ్ సిక్సర్. కార్తిక్ కింగ్స్ త్వరగా మీ పొజిషన్స్ లోకి వచ్చేయాలి. గణేష్
స్పెషల్ గెస్ట్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ నో ముందుగా అయితే ఆర్ మినిస్టర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సవిత హలో ఒక మంచి ప్రోగ్రాం జిల్లాకే కాదు రాయలసీమకే ఒక స్ఫూర్తి ప్రోగ్రాం నిజంగా ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సురేంద్రన్న గారికి, స్థానిక ఎమ్మెల్యే సురేంద్రన్న గారికి, మరియు పార్లమెంట్ అనంతపురం పార్లమెంట్ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి, మరియు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథి గారికి, రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసలన్న గారికి, అనంతపూర్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారికి, మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి, మరి జిల్లా అధ్యక్షులు వెంకటసిద్ధి యాదవ్ గారికి, మరియు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, వేదికపై అఖండ మెజార్టీతో గెలిపించినందుకు పార్టీ తరఫున శిరస్సు వంచి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా దాచుకోవడం దోచుకోవడమే తెలుసు ఆ వైసీపీ ప్రభుత్వానికి. మరంటే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారా? ఆడుదామన్నారు, దాంట్లో కూడా దోచుకున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అనే విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇలాంటి సమయంలో, ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, అందరూ బాగా హుషారుగా ఉన్న సమయంలో సురేంద్రన్న గారు నిజంగా చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. యువతకు మంచి ఉత్సాహంగా ఎన్నికల్లో కూడా మన 4 మంది యువత బాగా కసిగా, ఎందుకంటే రేపొద్దున మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ధ్యేయంతో బాగా కష్టపడ్డారు. మరి వాళ్ళందరికీ ఒక ఉత్సాహంగా, ఎందుకంటే చదువే కాదు క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మన సురేంద్రబాబు గారు గుర్తించి ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది అందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎక్కడో బాంబేలోనో ఎక్కడో విదేశాల్లో జరిగినట్లు ఉంది నిజంగా ఈ టీం చూస్తుంటే. మేము కూడా, నేను పెనుగొండలో కూడా ఒక 3 టోర్నమెంట్ పెట్టాం. 2014-19లో బీకే పార్థసారథి గారి మీద ఒక టోర్నమెంట్, ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలప్పుడు కూడా ఒక టోర్నమెంట్ పెట్టాం. కానీ ఇంత ఉత్సాహం రాలేదు. నిజంగా ఇది చాలా స్ఫూర్తిగా ఉంది. నేను తెలియజేసేది ఒక్కటే, యువత అందరికీ తెలియజేసేది ఒక్కటే, ఉమ్మడి అనంతపురం జిల్లాకు మంచి రోజులు వచ్చాయి, మంచి నాయకులు వచ్చాం, మంచి ఎంపీలు వచ్చాం, సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తాం, స్టేట్ లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాం. మన జిల్లాకు కూడా ఖచ్చితంగా మంచి రోజులు వచ్చాయని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా క్రీడలకు గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నారా లోకేష్ బాబు గారు ఉన్నారు, ఎందుకంటే యువతకు భరోసా మన నారా లోకేష్ బాబు గారు. అన్ని రంగాల్లోనూ ముందుండాలి, క్రీడా రంగంలో కూడా ముందుండాలి. మనం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది మనం మొన్న 2020 మ్యాచ్ అనే విషయం కూడా మీకు తెలుసు, వరల్డ్ కప్ వచ్చింది. అదేవిధంగా క్రీడల్లో అన్ని క్రీడల కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూసేది క్రికెట్ మ్యాచ్ కదా. గ్రామీణ చిన్న స్థాయి నుంచి సచిన్ గారు కావచ్చు, ధోని గారు కావచ్చు, ఏం పెద్ద నుంచి రాలే, వాళ్ళు చిన్న స్థాయి నుంచే ఈరోజు ఆ స్థాయికి ఎదిగారు. కాబట్టి మనం కూడా ఇండియా స్థాయిలో ఆడాలి, దేశ స్థాయిలో ఆడాలి, ప్రపంచ స్థాయిలో కూడా ఆడాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుంది, ఒక పక్క ఉద్యోగాలు అవకాశం ఇస్తుంది, ఒక పక్క అన్ని విధాలుగా సహకారంగా ప్రభుత్వం ఉంటుంది, మేమందరం ఉంటామని కూడా యువతకు భరోసా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏమైపోయిందో తెలుసు. అదే విధంగా ఈ కళ్యాణ్ దుర్గంలో ఏమైందో కూడా మీకు తెలుసు. దోచుకోవడానికి ఒక నిదర్శనం, దోచుకోవడానికి నిదర్శనం ఏమంటే మీ కళ్యాణ్ దుర్గమే ఫస్ట్ అని చెప్పొచ్చు. అక్కడ జగన్ అయితే ఇక్కడ ఉషశ్రీ అన్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు. ఇక్కడ అయిపోయింది దోచుకునేది, ఇక్కడేమో మీరు తోలేశారు, అక్కడ నాకు వచ్చింది. ఇక్కడేమో
మీరు దోచుకునేకేమో సంచులు సంచులు కాదు, కంటైనర్లకు ఇచ్చారు. అక్కడ నా మీద వచ్చి 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, కొనుక్కోండి అనింది. కానీ మా పెనుగొండ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అమ్మ ఉషమ్మ, నీ జిమిక్కులేం జరగవు, గో బ్యాక్ టు బెంగళూరు, నాట్ గో బ్యాక్ టు కళ్యాణ్ దుర్గం, గో బ్యాక్ టు బెంగళూరు అని చెప్పి బెంగళూరుకి పంపించేశారు. మరి ఏ చెట్టు కడిగినా, ఏ పుట్ట కడిగినా ఈడు 5 సంవత్సరాల అభివృద్ధి ఏం లో ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్నారు మా కళ్యాణ దుర్గం అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో వర్షం పడేలా ఉంది కాబట్టి నెక్స్ట్ గెస్ట్లతో ఇంకాసేపులో మాట్లాడదాం. బట్ రైట్ నో అయితే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో కార్తిక్ కింగ్స్ 69 రన్స్ చేశారు, 1 వికెట్ కోల్పోయి 8 overs కి 70 రన్స్ టార్గెట్ ఇచ్చారు టీమ్ గరుడాకి. సో టీమ్ గరుడా ఇప్పుడు మ్యాచ్ జరగబోతుంది. సో టీమ్ గరుడా 70 చేస్తారా? ఎవరు గెలవబోతున్నారు? మన కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ఎవరి ట్రోఫీతో పాటు క్యాష్ ప్రైజ్ మన స్పెషల్ గెస్టులు చేతుల మీదుగా అందుకోబోతున్నారు మరి కాసలో తెలియబోతుంది. సో టీమ్ గరుడా ఇస్ ఆల్ సెట్ ఫర్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఓవర్ టు యు గైస్. ఇక్కడ ఉండే నువ్వు కామెంటరీ And the second inning starts in 3, 2, 1. There you go, Kalyan Durgam Premier League 2024. వాడికి ఏం అడ్డం రావు, కొట్టడు లేపడమే బాల్ వాడు. 6లు పోతా ఉంటాయి. ఓకే, ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో టీమ్ గరుడా ఖాతా మంచిగానే ఓపెన్ అయింది. 2 balls కి 5 runs. దయచేసి ఒకటి ఆన్ చేసుకొని పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్. చెప్పు. 7 for 0. 7 for 0. టీమ్ గరుడ జ్ఞానభర్తి చరణ్ మరియు వీరేష్ స్ట్రైక్ లో ఉన్నారు. బద్దిగాల్లో ఉంది.
సింగిల్ దొరుకుతుంది. బాల్ టు బాల్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఏం బాల్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. చరణ్ మరియు వీరేష్ గ్రీస్లో ఉన్నారు. ఎక్కడున్నాయి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకు. ఎలక్ట్రీషియన్ యాసిన్ భాయ్ ఎలక్ట్రీషియన్ పంపించండి. One over complete. 9 for 0. Team Garuda needs 61 runs out of 42 balls. 42 balls to 69 runs కావాలా. 1 over అయ్యేసరికి 9 స్కోర్ టీమ్ గరుడ. ఇప్పటి వరకు కేపీఎల్ టోర్నమెంట్లో 194 సిక్సులు కొట్టారు. రెండు బలమైన టీమ్సే కాబట్టి ఏ టీం కూడా నెగ్లెక్ట్గా లేదు. లాస్ట్ వరకు కూడా వన్ సైడ్ మ్యాచ్ అనేకలేదు. Wow, the shots! Subha, thank you. Charan, team lo manji hitter. Wow, strike! It's a foul! Audience full happy. 1.4 balls. 17 for 0. చరణ్ క్రీజ్ లో ఉన్నంత వరకు కూడా మాక్సిమం గా 6 4 పోతూ ఉంటాయి. మంచి హిట్టర్ చరణ్. వావ్, బిగ్ వికెట్. Big wicket. Next batsman Sai. (18 for 1). Bowler new bowler Ganesh, captain స్మైలీ గణేష్. ఇప్పటి వరకు మన కేపీఎల్ టోర్నమెంట్లో సీజన్ 1లో హైయెస్ట్ స్కోర్ చేసిన టీం కేవలం మిజోరం ఫైటర్స్ మాత్రమే. 103 స్కోర్. వావ్, సూపర్. కెప్టెన్ గణేష్ సూపర్ బౌలింగ్.
కెప్టెన్ గణేష్ చాలా అద్భుతమైన బౌలింగ్. గణేష్ మొదట్లో బ్యాటింగ్ కొంచెం డల్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా బౌలింగ్ చాలా చక్కగా వేస్తున్నాడు. 80 for 2. వాహ్, for 23 for 2. రిమైనింగ్ 3 balls మిగిలాయి ఈ ఓవర్లో. వావ్, సూపర్ 4. కెమెరామ్యాన్, ఓవర్ టు ఓవర్. డాట్ బాల్. గణేష్ బౌలింగ్. ఓ, అపీల్. అపీల్ గణేష్. అంపైర్ డెసిషన్ ఫైనల్. ఇంకా ఓవర్స్ ఉన్నాయి కాబట్టి వికెట్స్ కూడా ఉన్నాయి. ప్రతి బాల్ కూడా బాల్ టు బాల్ రన్ కూడా ముఖ్యం. ప్రతి సింగిల్ కూడా ఇంపార్టెంటే. లాస్ట్లో మ్యాచ్ ప్రెజర్ ఫీల్ కాకూడదంటే ప్రతి బాల్ కూడా సింగిల్ తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు. టోర్నమెంట్లో మొత్తం 194 సిక్స్లు, 219 ఫోర్స్. వావ్, సూపర్. నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే ఐపీఎల్ మ్యాచ్కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు కళ్యాణ్ దుర్గం మా యువత తరపు నుంచి స్పెషల్లీ థ్యాంక్స్ టు అవర్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సార్. సింగిల్. (31 for 2). 3.4 overs running. మ్యాచ్లో స్కోర్ కూడదు కాబట్టి సింగిల్స్ కూడా ముందుకు తీసుకుంటూ పోవాలి.
32 స్కోర్. స్కోర్ ఇక్కడ ఆకూడదు కాబట్టి పోతూ ఉండాలి. సింగిల్స్ కూడా ఇంపార్టెంట్. వావ్, సూపర్ ఫీల్డింగ్, సూపర్ ఫీల్డింగ్. So in the 4 overs, 33 for the loss of 2 wickets. Team Garuda. ఇంకా 4 overs to go. Half of match complete. 24 balls to 37 runs required. ఇరవై 24 బాళ్లకు 37 పరుగులు కావాలి. టీం గరుడ జ్ఞానభారతి ముందున్న లక్ష్యం ఇంకా 37 పరుగులు. టెన్షన్ లేకుండా హాఫ్ ఆఫ్ మ్యాచ్ కంప్లీట్ కాబట్టి హిట్టింగ్ కూడా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. థర్టీ ఫర్ 2. 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు. 4 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. మ్యాచ్ స్పీడప్ కావాలి. అశోక్, యుబోలా అశోక్. సింగిల్స్ తీసుకుంటూ ఉన్నారు. మ్యాక్సిమం ఇప్పటి నుంచి కొంచెం హిట్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది బ్యాట్స్మెన్స్ కు చివరి దశకు చేరుకునేసరికి. ఇప్పుడే మన కామెంటరీ బాక్స్ దగ్గరకు ఇప్పుడే మన దగ్గరకు రాకేష్ కూడా వచ్చాడు. రాకేష్ బెస్ట్ మిమిక్రిస్ట్. మనందరూ కూడా బాల్ టు బాల్ కామెంటరీ బాలకృష్ణ కామెంటరీ చేస్తే, బాలకృష్ణ గారు కామెంటరీ చేస్తే ఎలా ఉంటుందో మనందరికీ చేసి చూపిస్తాడు. థ్యాంక్ యూ రాకేష్ అన్న. థ్యాంక్ యూ పవన్ సార్. మరి చాలా చక్కగా ఏది టీమిండియా తరపున టీం గరుడ మన ముందుకు వచ్చింది. కమాన్ క్లాప్స్ కొట్టండి. చెప్పండి అందరికీ, మన కేపీఎల్ ముందు ఐసీఎల్ అయినా ఐపీఎల్ అయినా T20 అయినా కేపీఎల్ వచ్చేంత వరకే చెప్పండి వారికి. వన్ సైడ్ అయితే హిస్టరీ రిపీట్. మరి అదేవిధంగా చాలా చక్కగా మన ముందుకు బ్యాటింగ్ చేస్తున్నారు. మరి ఇది TGJB 37 ఫర్ 2. సరే, మరి ఈరోజు ఇంతమంది చాలా చక్కగా
ఈరోజు అందరూ గమనించినట్లయితే వర్షం వచ్చేది, కానీ మీ అందరి చల్లని దీవెన ఆ కళమ్మ తల్లి యొక్క ఆశీస్సుల వల్ల వర్షం కూడా రాకుండా ఆగిపోయింది. కాబట్టి మ్యాచ్ మనదే. మరి ఇదే విధంగానే మరి హరీష్ చాలా చక్కగా దిల్ స్కూప్ చేశాడు, కానీ అది పలు తగలలేదు. మరి బైస్ ఇచ్చారు. రైట్, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్న కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ సురేంద్రబాబు గారికి జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి చిన్న సన్మానం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఎస్ఏఏపీ విజయ్ కుమార్ గారు, అలాగే సెక్రటరీ జగదీష్ గారి తరపు నుంచి స్మాల్ సన్మానం. అందరినీ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పటిదాకా కళ్యాణదుర్గంలో ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేసింది లేదు. 2024లో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఇది కేవలం మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారికి మాత్రమే సాధ్యమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జర్నలిస్టుల తరపు నుంచి, అలాగే కళ్యాణదుర్గం ప్రజలందరి తరపు నుంచి కూడా. అండ్ ఈ స్కోర్ చూసుకుంటే కనుక 5 overs సరికి 39 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. కరెంట్ రన్ రేట్ 7.80 ఉంది, రిక్వైర్డ్ రన్ రేట్ 10.33. లెట్స్ సీ. మరి చాలా చక్కగా అది బ్యాట్స్మెన్ కదకుండా బాల్ వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని మన న్యాయ నిర్ణేత దాన్ని వైట్ బాలుగా ప్రకటించడం జరిగింది. మరి చాలా చక్కగా 40 రన్నులు, 40 రన్నులు అంటే 40 పరుగులు. మరి అదే విధంగానే రెండు వికెట్లు. అది ఇంకా ఎగ్జాక్ట్గా 17 balls 30 runs రిక్వైర్డ్. మరి బాలు చక్కగా వచ్చింది, పిల్లలు పట్టుకున్నారా? పట్టుకున్నారు. మరి ఎంత చక్కగా పట్టుకున్నారంటే అది మరి నాన్నగారు ఆ రోజుల్లో ఫీల్డింగ్ చాలా చక్కగా చేసేవాళ్ళు. అన్నగారు హరికృష్ణ గారు మరి ఇంకా మరి అదేవిధంగానే వీరేష్ చాలా చక్కగా స్ట్రైకింగ్లో ఉన్నాడు. 13 బంతుల్లో 17. మరి బంతి చాలా చక్కగా టచ్ చేసే ప్రయత్నించాడు. ఓకే, 41 for 2, 16, 29 runs from 16 balls. చూస్తూనే మ్యాచ్ టెన్షన్ దిశలోకి మారిపోయింది. 16 balls లో 29 runs కావాలి టీం గరుడాకి. లెట్స్ సీ. ఫీల్డింగ్ 15 balls 28 runs to go. Fifteen balls, 28 runs. Oh. Double run. 14 balls 26 runs to go. 14 balls, 26 runs. చూస్తూనే మ్యాచ్ టెన్షన్ దిశలోకి మారిపోయింది. జనరల్గా ఇలాంటి టైంలో బ్యాటర్స్ ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతుంది.
12 బంతులు 21 పరుగులు కావాలి. రామ్మోహన్ నువ్వు బయటకు వచ్చాయి. Twelve balls, 21 runs. చివరి 2 ఓవర్లు. వావ్, నైస్ డ్రైవ్. Eleven balls, 20 runs. చాలా నీట్గా టీం గరుడ జ్ఞానభారతి బ్యాటింగ్ చేస్తూ ఉంది, ఎక్కడే కానీ టెన్షన్స్కు గురి కాకుండా. లెవెన్ బాల్స్ 20 రన్స్. కార్తిక్ కింగ్స్ కూడా చాలా చక్కటి బౌలింగ్తో టీం గరుడ జ్ఞానభారతి ప్లేయర్స్ మీద ప్రెజర్ పెట్టింది. వా, సింగిల్ దొరుకుతుంది. టెన్ బాల్స్ 19 రన్స్. చూస్తూనే మ్యాచ్ గ్రౌండ్ మొత్తం టెన్షన్ లేక వెళ్ళిపోయింది. ఫుల్ గ్రౌండ్ మొత్తం ఆడియన్స్ టెన్షన్తో ఫిల్అప్ అయిపోయింది మొత్తం. అబ్సల్యూట్లీ. కళ్యాణ దుర్గం మొత్తం ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ రెండు టీమ్స్లో ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు గెలవాలని ఖచ్చితంగా టెన్షన్తో చూస్తూ ఉన్నారు. వావ్, ఓ 2 runs. Nine balls, 17 runs to go. మార్నింగ్ కూడా సేమ్ ఇలానే మీసా ఫైటర్స్ వర్సెస్ టీం గరుడ జ్ఞానభారతికి జరిగింది మ్యాచ్. ఆల్మోస్ట్ వన్ సైడ్ మ్యాచ్ అనుకున్నాం. ఇంకా అలాంటి టైంలో టీం గరుడ జ్ఞానభారతి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో దూసుకొచ్చింది. మీసా ఫైటర్స్ కూడా మంచి హిట్టింగ్తో దూసుకుని బెస్ట్ స్కోర్ అయితే పెట్టింది ఉదయం. ఇప్పుడు కూడా వన్ సైడ్ మ్యాచ్ అని అనుకోలేము. 1 ball కెన్ డిసైడ్ ఎనీథింగ్. 1 ball మ్యాచ్ మొత్తాన్ని చేంజ్ చేయొచ్చు. సో లెట్స్ సీ. 6.3 overs కి 53 for the loss of 2 wickets. డెఫినెట్లీ, ఎందుకంటే లాస్ట్ 4 balls లో కూడా చాలా వరకు మ్యాచ్లు మలుపు తిరిగిన మ్యాచెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ 4 balls లో కూడా హిట్టింగ్ చేసేసి మ్యాచెస్ మలుపు తిరిగారు. అందుకు ఇప్పుడు కూడా ఏ టీం గెలుస్తుందో పూర్తిగా చెప్పలేం. రెండు టీంలకి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళొకసారి నాకు శ్రీమతి సవిత గారు ఇందాక చెప్పిన మాట గుర్తొస్తుంది, ముంబై రేంజ్లో అన్నట్టు. ఎస్, that's a 4. Hey! 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 ముంబై రేంజ్ లో జరిగే మ్యాచెస్ లాగా ఉన్నాయని సవిత గారు ఏ మాట అన్నారో అలాంటి ట్విస్టులతోనే మ్యాచ్ రన్ అవుతుంది మన కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ 2024లో. దీనంతటికి కారణమైన మా ఎమ్మెల్యే సార్కి మరొక్కసారి థ్యాంక్ యూ సురేంద్ర బాబు సార్. ఎయిట్ balls 13 runs.
ఇలాంటి టైంలో టీమ్స్ అందరికీ కూడా మా కళ్యాణ దుర్గం వాళ్ళు కొంచెం ఎనర్జీ ఇస్తే బాగుంటుందేమో. ఒక్కసారి గుంతలకిడి గుల గుల గుల, గుంతలకిడి గుల గుల గుల. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొన్ని క్షణాల్లో కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీ ఇంకా క్యాష్ ప్రైజ్ ఏ టీం గెలుచుకోబోతుంది? కార్తిక్ కింగ్సా, టీం గరుడాన తేలబోతుంది. లెట్స్ సీ. టీమ్ ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా ఫుల్ టెన్షన్. డీజే ఓకే డీజే. యాసిన్ బ్రో, ఓవర్ టు యాసిన్ బ్రో. డీజే डीजे वाला बाबू थोड़ा गाना चला दो. कैन यू हैव सम ट्रैक्स? యాసిన్ బ్రో. నిరంజన్ లో చేంజెస్ చూస్తున్నాం. ఈ చేంజెస్ ఏమైనా వాళ్ళకి ప్లస్ అవుతుందా, లేకపోతే బ్యాటింగ్లో టీం గరుడ ఏమన్నా లీడ్లోకి వెళ్తుందా? వాట్ గోనా హ్యాపెన్? 8 బంతుల్లో 13 రన్స్ కావాలి. ఏం జరుగుద్దో చూద్దాం. .5 overs, 57 for the loss of 2 wickets. Team Garuda 7 balls to go, 13 runs required. గ్రౌండ్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే ఫుల్ టెన్షన్ కూడా పడిపోతున్నారు. ఎందుకంటే రెండు టీంలకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2 టీమ్స్ ఆడియన్స్ కూడా ఫుల్ టెన్షన్. ధూమ్ కేపీఎల్. Yay. Six balls, 9 runs. Super 4. That was an amazing twist of the match. Exact గా 1 over ఉంది, 9 runs, 6 balls, 9 runs to go for Team Garuda. DJ bro, can we have some tracks please? మీసేవా ఫైటర్స్ రామ్మోహన్ ఎందుకు లోపలికి వచ్చావు? మీసేవా ఫైటర్స్ రామ్మోహన్. కైఫ్ అదర్ టీమ్ మెంబర్స్ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. అంపైర్ డెసిషన్ ఇస్ ఫైనల్.
సార్ బంతి గాలి ఎగరడం చూసాం, బ్యాట్ కూడా గాలిలో వేసారు. మంచి ఊపు మీద ఉన్నారు టీం గరుడ. 5 చెప్పారుగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది ఇక్కడ కళ్యాణ్ దుర్గం ప్రీమియర్ లీగ్. ఆ బ్యాట్ ఎక్కడికి వెళ్ళింది కూడా అనవసరం, బౌల్ ఎక్కడికి వెళ్తుంది అనేది బ్యాట్స్మెన్ కి. అమేజింగ్. వైట్. ఫైవ్ బాల్స్ 7 runs. ఇలాంటి టైంలో వైడ్ రావడం ఎంతవరకు కరెక్ట్? లాస్ట్ 5 బంతుల్లో 7 runs చేయాలి టీం గరుడ ఇవాల్టి ఈ కళ్యాణ్ దుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీ గెలుచుకోవడానికి. బౌలర్ గణేష్ మీద ఆధారపడింది ఇవాళ కార్తిక్ కింగ్స్. వావ్ సూపర్. ఓ that's a wicket. Four balls, 6 runs to go, Team Garuda. That was an amazing bowling by Ganesh. What a grand finale మనందరం కూడా చూస్తున్నది. సింగల్. 3 balls, 5 runs. కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా జరిగింది. అండ్ గ్రాండ్ ఫినాలే ఇన్ని ట్విస్టులతో ఇంత రసవత్రంగా జరగడం నిజంగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎక్సైట్మెంట్ డబుల్ అవుతుంది. ఇంకా ఎగ్జాక్ట్గా 3 balls ఉన్నాయి, 5 runs కావాలి టీం గరుడాకి. సో ఇవాళ మ్యాచ్ ఈ కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీ ఎవరు గెలుచుకోబోతున్నారు? కార్తిక్ కింగ్స్. And that's a ball! Wow! What a twist to the match! Amazing bowling from Ganesh. Amazing bowling from Ganesh from Karthik Kings. Last over lo back-to-back wickets పడడం. This is a twist ఈ మ్యాచ్ లో. కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ 2024 గ్రాండ్ ఫినాలే ట్విస్టులతో నడుస్తుంది. లాస్ట్ 2 balls to go. Two balls, 5 runs. What a grand finale between Karthik Kings and Team Garuda.
కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ 2024 గ్రాండ్ ఫినాలేలో ట్రోఫీ గెలుచుకోబోతుంది, క్యాష్ ప్రైజ్ గెలుచుకోబోతుంది ఎవరు? కార్తిక్ కింగ్స్ ఆ టీమ్ గరుడానా? లాస్ట్ 2 balls. What a match. 1 ball, 3 runs. Chalavutundi Kalyanadurgam, come on! Woo! Show your energy, get ready to celebrate. Kalyanadurgam Premier League 2024. Karthik Kings team Garuda. చివరి ఒక్క బాల్ తో తలబోతుంది ఈ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ గెలుచుకోబోతుంది కార్తిక్ కింగ్స్ ఆ టీమ్ గరుడ అనేది. 1 ball to go, 3 runs required for team Garuda. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కనిపిది కాబట్టి. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే సూపర్ ఓవర్ కూడా ఉండే అవకాశం ఉంది. సూపర్ ఓవర్ ఉంటుందా, లేదా కార్తిక్ కింగ్స్ గెలుస్తారా, లేదా టీమ్ గరుడ గెలుస్తారా? సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్. Kalyanadurgam Premier League 2024 and the winners are in few minutes. Last ball from Karthik Kings. And Kalyanadurgam Premier League winners Karthik Kings. What a match! కార్తిక్ కింగ్స్ హార్డీ కంగ్రాచులేషన్స్. ఇంకా సేపట్లో ట్రోఫీ ప్రెసెంటేషన్ ఉండబోతుంది. బట్ దానికన్నా ముందు రైట్ నౌ గౌరవనీయులు శ్రీ బీకే పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ బీకే పార్థసారథి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు అమిలినేని సురేంద్ర బాబు గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సవిత గారు, సోదరులు కాలువ శ్రీనివాస్ గారు, అంబికా లక్ష్మీనారాయణ గారు, జయరామ్ గారు, దగ్గుబాటి ప్రసాద్ గారు, సోదరులు ఎంఎస్ రాజు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శివ యాదవ్ గారు, మ్యూజిక్ స్టాప్ వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్కి ఇచ్చేసినటువంటి